అండి, మళ్ళీ వచ్చేసా ఇవాళ ఒక కొత్త రెసిపీతో. చూడండి కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకండి. చేసుకోండి ప్లీజ్. ఇవాళ సర్వపిండి ఎలా చేసుకుందామో చూసేద్దాం. అదేనండి తెలంగాణ స్పెషల్, తెలిసే ఉంటుందిగా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో శనగపప్పు ముందే నానబెట్టుకోండి. ఒక అరగంట ముందు నానబెట్టుకోండి. శనగపప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిరపకాయ, ఉప్పు వేసి కలుపుకోండి. అలాగే కొన్ని బాదాంని రోస్ట్ చేసుకొని వేసుకోండి. ఇంకా నువ్వులు కూడా వేసుకోండి. బాగా కలిపాక అందులోని బియ్యం పిండి వేసుకోండి. బియ్యం పిండి వేసి బాగా కలపండి. అవును, మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోవట్లేదండి? చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు బాగా కలుపుకోండి. నీళ్ళు వేసుకొని సాఫ్ట్గా డోలాగా వచ్చేలాగా కలుపుకోండి. కొంచెం సాఫ్ట్గా ఉంచుకోండి, అప్పుడే పెనం మీద దాన్ని స్ప్రెడ్ చేయడానికి బాగుంటుంది. సరేనా? గుర్తుపెట్టుకోండి. ఇగోండి చూసారా, డో అనేది ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మా మమ్మీ దాన్ని నొక్కి చూపిస్తుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఒక దోసల ప్యాన్ పెట్టుకొని దాని మీద ఆయిల్ రాసుకోండి. గ్యాస్ ఇప్పుడే ఆన్ చేయకండి, లేకపోతే మీరు స్ప్రెడ్ చేయలేరు, కాలుతుంది కదా. ఆయిల్ బాగా రాసుకోండి, లేకపోతే సర్వపిండి దానికి అతుక్కుపోద్ది. ఇప్పుడు ఈ పిండిని బాగా ఈవెన్గా పరుచుకోండి. అంతా ఒకే సైజులో ఒకే థిక్నెస్లో ఉండాలి. అవును, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారండి మన వీడియో? చెప్పండి, కామెంట్ చేయండి. పోనీ మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ కొడతారు కదా, ప్లీజ్ కొట్టండి. ఇంకో చూసారా, మా మమ్మీ దానికి ఈవెన్గా స్ప్రెడ్ చేస్తుంది కదా, అలాగే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అవును, మీకు ఏమైనా రెసిపీలు కాస్త అడగండి, మేము పోస్ట్ చేస్తాం. ఆహా, గుర్తుందిలే, సాంబార్ రెసిపీగా మీరు అడిగింది, పోస్ట్ చేస్తాంలే. ఇప్పుడు మా మమ్మీ చూసారా, దాంట్లోని హోల్స్లా పెడుతుంది. అది ఎందుకంటే ఇప్పుడు అందులో ఆయిల్ వేసాక అది క్రిస్పీగా కాలాలంటే అలా హోల్స్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ హోల్స్లోని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని దీన్ని సిమ్లో ఆన్ చేసుకోండి అన్నమాట. అదేనండి, గ్యాస్ ఆన్ చేసుకోండి, సిమ్లో పెట్టేయండి. ఇంకా ఆయిల్ అన్నీ అంతా వేసాక దాని మీద ఒక ప్లేట్ పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు దాన్ని బాగా కుక్ అవనియండి. దాని తర్వాత సేమ్ ప్రాసెస్, దాన్ని తిప్పి చేయండి. అదేనండి, సర్వపిండిని తిప్పండి, మళ్ళీ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసాక ఒక 5 నిమిషాలు కాల్చండి. అవును, మేమైతే సర్వపిండి ఉత్తినోరుతోనే తింటామండి. మీరెలా తింటారండి? మేము చూసాం చాలామంది చాయ్తో నంచుకుంటున్నారు. చూసారా ఎంత ఎర్రగా కాలిందో? అదే ఇంకో సైడ్ కూడా బాగా కాల్చుకోండి. 2 సైడ్గా ఎర్రగా కాల్చుకుంటే చాలా క్రంచీగా వస్తుంది, తినడానికి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచండి. ఇగోండి అంతా అయ్యాక మంచిగా క్రంచీగా తయారవుతుంది. బాయ్.